హలో గైస్, నేను మీ విలేజ్ బ్యామోస్. అయితే ముచ్చటేందంటే యూరియా బ్యాగులు అయితే బావి కాడికి తీసుకొచ్చిన. ఆ మూతులై తిప్పేసినాం ఇంటి దగ్గరనే. అయితే గంట గులకలు దాంట్లోనే కలిపేద్దాం అనుకున్నాం. కాకపోతే యూరియా దొడ్డుగుండట్లా గంట గులకలు అడుక్కుపోతాయి అని చెప్పేసి ఇక తట్ట కలుపుదామని బావి కాడికే తీసుకొచ్చిన సంచులు. ఇట్లా మూతులైతే ఇంటికాడ నింపేసినాం. ఇక మా బాపు గంట గులకలు యూరియా తట్టలు పోసి కలుపుతున్నాడు. ఈ గంట గులకల వల్ల ఉపయోగం ఏంటంటే మనం వరికి ఒక 10 గెలలు వచ్చినాయి అనుకోండి, ఈ గంట గులకలు అలకడం వల్ల గంట పోసి ఒక 15 నుండి 20 గెలలన్నా వస్తాయి. అందుకని చెప్పేసి గంట గులకలు చల్లడం. ఇంకా గులకలు చల్లడం సగం కూడా కాలేదు, ఎండ మాత్రం మస్తు ఘోరంగా కొడుతుంది. ఈ గంట గులకల పేరు వచ్చేసి మ్యాక్స్. ఇవైతే గ్రోమర్లో తీసుకొచ్చినాం మేము. అయితే ఇవి ఎకరాకి 8 కిలోలు అయితే ఇచ్చిండు. ఈ యూరియాలు కలిపి చల్లుతున్నాం మేమైతే. ఇప్పుడు యూరియాలు కలిపి చల్లుతున్నాం కానీ గంట గులకలు ఇంతకు ముందు అయితే ఉష్కాలు కలిపి చల్లేటోళ్ళం. ఇక మళ్ళీ గులకలు చల్లినాక మళ్ళీ యూరియా చల్లాల్సిందే కదా అని చెప్పేసి 2 కలిపేసి ఒకటేసారి చల్లేస్తున్నాం. యూరియా చల్లడం వల్ల వరి అనేది తొందరగా పచ్చబడుతుంది. ఇక నేను మందు చల్లుతుంటే మా అమ్మనేమో తట్టతోని మందు అందిస్తుంది. సగం పొలం అయిపోయింది మందు చల్లడం, ఇంకా సగం పొలం ఉంది. ఇక మొత్తం మందు చల్లడం అయిపోయింది. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత ఇబ్బంది అయిందో మందు చల్లడం. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.